హాయ్. రిపబ్లిక్ డే ని తెలుగులో ఏమంటారు? గణతంత్ర దినోత్సవం అంటారు. మరి ఇండిపెండెన్స్ డే ని? స్వాతంత్ర దినోత్సవం అంటారు. ఇండిపెండెన్స్ డే ఎప్పుడు చేసుకుంటాం? ఆగస్ట్ 15, రిపబ్లిక్ డే జాన్ 26. సో నేను ఇప్పుడు కొన్ని ఫ్రీడమ్ ఫైటర్స్ ఫొటోస్ చూపిస్తాను. అందులో మీకు ఎంతమంది తెలుసో వాళ్ళ గురించి మీకు ఏం తెలుసో చెప్పు, ఓకేనా? సో అట్లా చూపించుకుంటూ చెప్పు. ఇక్కడ గాంధీ గారు, భగత్ సింగ్ గారు, సుభాష్ చంద్రబోస్, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, సరోజినీ నాయుడు గురించి తెలుసు కానీ వాళ్ళు ఏం చేసినారు అది నాకు పెద్దగా ఏం ఐడియా లేదు. అంబేద్కర్ గారు అంటే రాజ్యాంగం రాసినారు అని తెలుసు. గాంధీ తాత గారు స్వాతంత్ర వీళ్ళంతా ఫ్రీడమ్ ఫైటర్స్. ఫ్రీడమ్ ఫైటర్స్ ఓకే, కానీ ఏం చేశారు? ఇప్పుడు ఇందులో అతివాదులు మితవాదులు అని కూడా ఉన్నారు. సో అతివాదులు తెలియదండి అంతగా. గాంధీ గారు అంటే ఫ్రీడమ్ అంటే సత్యాగ్రహం చేసినారు ఈయన. భగత్ సింగ్ గారు వీళ్ళిద్దరు కూడా ఏం చేశారు, ఈయనైతే రవీంద్రనాథ్ జనగణమన రాసినారని గుర్తు. చిన్నప్పుడు ఎప్పుడు జనగణమన రాసినారని ఫ్రీడమ్ ఫైటర్ అని ఎందుకు అంటారు? తెలియదండి నాకు కూడా కరెక్ట్ గా. మరి ఫ్రీడమ్ ఫైటర్ అంటే ఫైటరే కదా. అంటే ఫైట్ చేసిన ఫైటర్ కాదు కదండి. రవీంద్రనాథ్ ఠాగూరే నేను చెప్పిన కన్ఫ్యూజన్ లో చెప్ప మాకు. వీరేహం ప్రకాశం పంతులు వస్తాడు, మంచన్న మాదిరి. ఝాన్సీ లక్ష్మీబాయి. ఈమె లేడీ గెటప్ కాకుండా బాయ్ గా కింగ్డమ్ ని రూల్ చేసిందని రుద్రమదేవి సినిమాలో చూసిన. అది కూడా అప్పటి వరకు నాకు కూడా కరెక్ట్ గా తెలియదు. రిపబ్లిక్ డే ని ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి? రిపబ్లిక్ డే ని ఎందుకు సెలబ్రేట్ చేస్తారు? జాన్ 26 కాబట్టి. అంటే దాంట్లో ఏముంటదని ఎందుకు చేసుకోవాలి? తెలియదు. మరి ఏం తెలుసు? చిన్నప్పటి నుంచి స్కూల్ కి వైట్ డ్రెస్ తీసుకొని పోతాం. ఇప్పుడు అది కూడా వేసుకొని పోవట్లేదు. ప్రశాంతంగా రూమ్ లో పడుకుంటాం. తీసుకున్నాం. ఇప్పుడు ఎవరు ఇస్తారు? ఇప్పుడు చాక్లెట్ అడిగితే ఇస్తే పోతాం. ఇప్పుడైతే ఇవ్వట్లేదుగా. థ్యాంక్ యూ.